Hey cuties, welcome back to my channel Tales of Prada. Here is my mini review of Big Boss Agni Pariksha episode 14. ఇంకొక ఎపిసోడే ఉందన్నమాట. సో ఇట్స్ ఫినాలే కైండ్ ఆఫ్. ఈరోజు ఇంట్రెస్టింగ్గా ఉందా అంటే నాకు ఇన్ని ఎపిసోడ్స్లో అయ్యో అప్పుడే అయిపోయింది అని అనిపించిన ఎపిసోడ్ ఇదే అనమాట. ఈరోజు బాగా షైన్ అయింది అయితే మాత్రం ఫస్ట్ దివ్య నిఖిత గారు. ఆవిడ మాత్రం బాగా షైన్ అయింది. ఆవిడ ఏం ఆడుతున్నారు అన్నదానికి ఈరోజు ఆవిడ సమాధానం చెప్పినట్టు అనిపించింది. అండ్ నెక్స్ట్ అన్ఫార్చునేట్లీ ప్రియా అవుట్ అయిపోయింది ఫస్ట్ ఎపిసోడ్లో. అండ్ అది ఫస్ట్ రౌండ్లో అదంతా ఈజీ టాస్క్ కూడా, అది అంత ఈజీ టాస్క్ కాదు. ఎందుకంటే నేనేమనుకున్నా అంటే జస్ట్ 5 లేయర్స్ కప్స్తో ఫస్ట్ లేయర్లో 1, దానిపైన ఒక స్టిక్, తర్వాత 2 కప్స్, తర్వాత ఒక స్టిక్, అలా పిరమిడ్ తయారు చేయాలన్నమాట. బట్ ఇట్స్ 7. అది అంత డిఫికల్టీ లెవెల్ కూడా ఎక్కువే ఉంది. అందులో దివ్య గారు ఒక్కసారి కూడా పడకుండా ఆడారు. దట్స్ గ్రేట్ యాక్చువల్లీ. అప్లాస్ చేయాలి ఈ విషయంలో అయితే మాత్రం. అండ్ ప్రియా గారు కూడా ట్రై చేశారు, బట్ 2-3 టైమ్స్ పడిపోయింది. ఆవిడ ఫస్ట్ నుంచి మళ్ళీ కట్టాల్సి వచ్చింది. అండ్ నెక్స్ట్ హరీష్, మాస్క్ మ్యాన్ హరీష్, ఆయన కూడా బాగా ఆడారు. కానీ షాకీబ్ని చూసి అయ్యో అనిపించింది. జెన్యున్గా చెప్తున్నా, ఐఎమ్ రూటింగ్ ఫర్ షాకీబ్ ఈ ఎపిసోడ్లో. ఎలా అంటే ఆ గేమ్ అదే హరీష్ గారికిను షాకీబ్కి మధ్య గేమ్ జరిగింది కదా. సో అందులో షాకిబ్ విన్ అయితే బాగుండు అనుకున్నాను. అయ్యో అంటే అట్లీస్ట్ విన్ అవుతాడు కదా. ఇప్పుడు దాకా ఏం విన్ అవ్వలేదు, తనకి లక్ కలిసి రావట్లేదు, అది ఇది అన్నారు కదా. సో నేను చూపిస్తా అన్నారు. బట్ హెడ్ మీద ఒక హెల్మెట్కి ఒక బాస్కెట్ లాంటిది పెట్టారు. మనం త్రో చేసి బాస్కెట్లో పట్టుకోవాలన్నమాట. అది పర్లేదు, చాలా చోట్ల చూసేసాం మనం ఆ గేమ్. ఈజీగానే ఆడొచ్చు, కానీ ఆయన ఆడలేకపోయారు. అండ్ చిన్న టెక్నిక్ యూజ్ చేయొచ్చు, ఇలా ఫ్రంట్కి పెట్టి పట్టుకున్నా సరిపోయేది. తను అన్నీ బ్యాక్ పట్టుకోవడం వల్ల ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏం చేస్తాం, అలా అయిపోయింది ఆ అబ్బాయిది. అండ్ రేపు ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కంప్లీట్గా. రేపు మాస్క్ మ్యాన్ విన్ అవుతారా, దివ్య విన్ అవుతారా ఆ టాస్క్లో అనేది నేను ఫుల్ ఎదురు చూస్తున్నా లిటరలీ చెప్పాలంటే. అండ్ ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ కోసం నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి అబ్బా. చూస్తున్నారా అసలు? చూస్తే లైక్ చేయొచ్చు కదా, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి.